JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. కృష్ణవంశీ గారు, మీరు ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మీ మీద ఒక కాంట్రవర్సీ కూడా లేదు. బట్ ఏం కాంట్రవర్సీ లేకపోతే బాగోదేమో అని చెప్పేసి ఒక చిన్న కాంట్రవర్సీ, లేకపోతే నిజమో కాంట్రవర్సీయో రూమర్సో లేకపోతే ఏంటో మాకు తెలియదు, మీరే ఆన్సర్ చేయాలి. ఒక్కసారిగా రమకృష్ణ గారు కృష్ణవంశీ గారు విడిపోయారు, దూరం అయిపోయారు, విడాకులు తీసేసుకున్నారు, ఒక బాంబు బేల్ చేశారు అందరూ కూడా. అది విన్నప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ ఏంటి? అసలు నవ్వుకున్నాం, ఇద్దరం పగలబడి నవ్వుకున్నాం. నిజం కదా అది. కాకపోతే దీనికి ఇప్పుడు ఎవరో కావాలని పుట్టించడం అది కూడా కాదు. ఇప్పుడు ఆవిడ చెన్నైలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి లేదు సెపరేట్ అయిపోయారని అనుకుంటారు. కాదు, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్తాను, ఆవిడ ఫ్రీ అయినప్పుడు అది నాకు తెలుసు. సో వాళ్ళు చెడు ఉద్దేశంతో కాదు. చాలా మంది ఆ రూమర్కి మెయిన్ కారణం నేను అనుకునేది వాళ్ళు మా మీద ఉండే అభిమానంతో అయ్యో పాపమా అని వాళ్ళు విడిపోకూడదు అని అనుకుని అదేంటి పాపం అన్న ఉద్దేశంతో వచ్చినాయి తప్ప వేరేదాన్ని నేను అనుకోవట్లా. మేబీ మీరు ఇద్దరు కలిసి కూడా ఏ ఫంక్షన్స్ కి వెళ్ళదు. ఎక్కువ జనరల్ గా నేను పెద్ద పబ్లిక్ పర్సన్ కాదు, ఆవిడే పెద్ద పబ్లిక్ పర్సన్ కాదు. ఆవిడ ఇంకే కొన్నిసార్లు తప్పదని కొన్నిట్లకి వెళ్తుగా నేను అసలు వెళ్ళను అక్కడికి. ఓకే. సో ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ రైజ్ అవ్వదు. ప్లస్ ప్రైవేట్గా ఫ్రెండ్స్ హౌసెస్ గెట్ టుగెదర్స్కి వాటికి మేము కలిసి వెళ్తాం. బట్ అక్కడ ఫోటోలు గిట్లు ఉంటావు కదా. ఓకే. ఉన్న మేము సోషల్ మీడియాలో పెట్టాం. దట్స్ అవర్ పర్సనల్ లైఫ్. ఓకే. తనలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు రమ్య గారిలో? డివైన్ చైల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అట్టే చెప్పాలంటే షీఈస్ డివైన్ చైల్డ్, బ్లెస్డ్ చైల్డ్. అంతే. పేరెంట్స్ చాలా బాగా చూసుకుంటారు. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ. నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏముంటాయి? కోప్పడతారు కదా, అది మామూలే కదా. మనం చేసిన పనిని బట్టి ఉంటుంది. మీరు భయపడతారు కదా రమ్య గారికి? అలాగేం కాదు, తను బాధపడకూడదు అనుకుంటాను. అంతేనా? భయపడుతుంది. సూపర్ హస్బెండ్ అబ్బా. చాలా మంది హస్బెండ్స్ అలాగే ఉంటారు. వైఫ్ని బాధ పెట్టడం ఇష్టపడతారని అనుకోవట్లేదు. బాధపడకూడదని అవసరం అయితే కొంచెం తగ్గుతారు చాలా మంది హస్బెండ్స్. ఓకే. నేను చాలా మంది తెలిసిన. సో మీది కూడా బయట అదే చెప్తారు అందరికి, మన హీరోస్ కి వర్క్ చేసిన వాళ్ళకి? లేదు, మేము పర్సనల్ విషయాలు మాట్లాడుకోను. ఎవరు పర్సనల్ విషయాలు నేను అడగను, నా ఎవరు అసలు ఎక్కడ బయటకు వెళ్ళరు కదా. వెళ్తాను కానీ పబ్లిక్ ఐలో ఉండేదానికే ఉండదు. పబ్స్కి వెళ్తా ఉంటాను, రెస్టారెంట్స్కి వెళ్తా ఉంటాను, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తాను. మీరా? కానీ మీకు తెలియదు, అదే చెప్పకూడదు. అవునా? అది వెళ్ళి సైలెంట్ గా వెళ్ళి మన పని మనం కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చేస్తూ ఉంటాం. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూస్తారు. సో వాళ్ళు గుర్తుపెట్టిన వాళ్ళు ఎలా అంటారు, లేకపోతే మామూలు కొంతమంది ఏదైనా ఫోటోలు తీసుకోవాలంటే తీసుకుంటారు. కానీ నన్ను గురించి తెలిసిన వాళ్ళు అనుకుంటున్నాను నేను, బహుశా అర్థం చేసుకుని ఆ డీసెన్సీ కాపాడతారు, ఆ ప్రైవసీ. ఓకే. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని చేసుకోరు. సో మురారి రీ రిలీజ్ కి థియేటర్లోనే చాలా మంది పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అది చాలా తప్పు, చాలా చాలా తప్పు. మ్యారేజ్ అనేది ఒక అద్భుతమైన పవిత్రమైన క్రతువు. అది పాపం తెలియని కొంత ఎంతూజియాజం మురారి క్రియేట్ చేసిన ఒక యుఫోరియా. అవును, అందువల్ల చేసేసారు. కానీ అది అసలు కరెక్ట్ కాదు. పెళ్ళి తనకు ఒక పద్ధతి ఉంది. ఆ క్రతువుకి ఒక ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది అదొక బ్యూటిఫుల్ వ్యవస్థ. మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే పెళ్ళి ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య కాదు, రెండు ఫ్యామిలీస్ మధ్య, రెండు కల్చర్స్ మధ్య, రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మధ్య వీళ్ళందరూ కలిసి నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేయటం, ఓకే, ఫ్యూచర్ని క్రియేట్ చేయటం. సో దానికి ఒక బ్రహ్మాండమైన వెయిట్ ఇచ్చారు మన వాళ్ళు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్ అంతా చేశారు. ఇవి చేస్తే ఇక్కడ ఒక పవర్ క్రియేట్ అవుతుంది. ఆ పవర్ వల్ల వీళ్ళకి సేఫ్టీ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ సేఫ్టీ ఉంటుంది. సో ఫ్యూచర్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఫ్యూచర్ హీరో? లండన్లో చదువుతున్నాడు, మొన్నే జాయిన్ అయ్యాడు. బీబీఏనా? బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. సినిమాల మీద ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఫ్యూచర్ ఏమవుతుంది చెప్పలేదు. అంతేనా? మీకన్నా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. బిహైండ్ బిట్స్ తమిళ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, చూసాను వాళ్ళ అమ్మతో. సో అమ్మ తెలివితేటలు ఎక్కువ వచ్చాయా, నాన్న తెలివితేటలు ఎక్కువ వచ్చాయా? ఏమో అలాగే బేరీజ్ చేసుకోలేదు. సో ఇద్దరు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. సో కొడుకంటే ఎక్కువ తెలివితేటలు ఎక్కువ వస్తేనే మంచిది యాక్చువల్గా నాకంటే కూడా. రమ్య గారు ఈ స్టేట్మెంట్ మీరు పక్కనే వాట్సాప్లో పెడతారు.
మీకు కొడుకంటే ఎక్కువ ఇష్టం కదా, ఎందుకంటే ఇంట్లో స్టెప్స్ ఎక్కే దగ్గర నుంచి స్టెప్స్ ఎండ్ అయ్యే వరకు కంప్లీట్ గా ఆ ఫోటో గ్యాలరీతో నింపేశారు. వాడిని చూడటం ఇష్టం. ఎవరు ఏ ఫాదర్కి ఉండదు. అంతే. సో అర్థం చేసుకుంటాడు అమ్మని నాన్నే బాగా. వెరీ నైస్ పర్సన్, వెరీ వెల్ మేనర్స్, చాలా బాగా వాల్యూస్ బాగా ఇన్స్టిల్ చేసింది రమ్య. రమ్య క్రెడిట్. ఎస్, నిజంగా అలా పెంచారు, బాగా పెంచారు. సో సూపర్. ఎనీ హావ్ 18th రీ రిలీజ్ కాబట్టి ఏం చెప్తారు? ఖడ్గం రమ్య టాపిక్ వచ్చింది కాబట్టి ఖడ్గం సినిమాలో సోనాలి బెంద్రేకి డబ్బింగ్ చెప్పింది రమ్య. అవునా? అంత స్వీట్ గా చెప్పారా రమ్యకృష్ణ గారు? తనే చెప్పింది. అవునా? తనతో రిక్వెస్ట్ చేసి చేయించారు, నువ్వు చెప్తే బాగుంటది. చాలా బాగా చెప్పి. ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ కి ఎక్కడ వర్కౌట్ అయింది సార్ అక్కడ? చూడు, సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. ఎక్కువ టేకులు తీసుకున్నారా? లేదు అసలు, అంత కలిపి నేను అనుకోవడం 1.5 hours లో ఫినిష్ చేసి. ఒకసారి ఫుల్ గా చూసింది మొత్తం అంతా సాంగ్ తో కలిపి. టక 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 చాలా ఫాస్ట్, గ్రేట్ యాక్టర్స్, అందులో అనుమానం లేదు. ఓకే. ఈవెన్ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్. రంగమార్తనలో ఆవిడ కోసం 1 more take ఎప్పుడు చేయాలి. ఓకే. సింగిల్ టేక్స్ అన్ని, రిహార్సల్ కూడా ఉండదు. ఇచ్చిందంటే పక్క 100% షార్ట్ అవుతుంది. రమ్య గారిని నెగిటివ్ షేడ్ లో చూడటం ఎక్కువ ఇష్టం, పాజిటివ్ గా చూడటం ఎక్కువ ఇష్టం మీకు? నెగిటివ్ షేడ్స్ ఏం చేసింది ఎంతవరకు? నరసింహ ఒకటి చేశారు. నరసింహ నెగిటివ్ షేడ్ కాదు, అదే పెయిన్ తోటి తన హార్ట్ బ్రేక్ అయ్యి సాడ్ స్టేట్. సాడ్ లో కొంతమంది ఏడుస్తారు, కొంతమంది కోపడతారు. ఓకే. మనకు కోపడింది అంతే. నైస్ షేడ్, చాలా బాగా క్యారెక్టర్ కన్సెప్షన్ సూపర్. రమ్య గారు కాల్తో అలా సౌందర్య గారిని ఇలా తీసేది షార్ట్ చూసారు, థియేటర్ లో చూడాలి అది. సో బాగా నచ్చిన సినిమా రమ్య గారిది? ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, నచ్చనిది అనేది ఏమీ లేదు. అది కొంచెం మాస్ మసాలా కమర్షియల్ అంటే నాకు పెద్ద ఎక్కువ అయ్యి, సో నాకు నచ్చలేదని చెప్పాను. మంద ఆ ఏరియా కాదు. బట్ రాఘవేంద్ర గారి సినిమాలు అన్నింటిలో రమ్య బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. ఆయన మహానుభావుడు. ఆమె సినిమాలు చూసి ఇలాంటి భార్యని చేసుకోవాలి, ఏమికే ప్రపోజ్ చేయాలి అనుకున్నారా? మ్యారేజ్ అనేది ఉద్దేశం లేదు, ఓన్లీ సరదాగా ఇద్దరం కలిపి ఒక ఫ్రెండ్లీగా తిరుగుతా ఉన్న టైంలో 5-6 years కోర్ట్షిప్ లాగా జరిగి, ఆ తర్వాత ఎప్పుడో ఫైన్ డే చాలా క్యాజువల్గా చేసేసుకుందాం అంటే చేసేసుకుందాం అని అంత ఫిక్స్ అయిపోయింది. గురుగారికి చెప్పాం, గురుగారితో ఇప్పుడే మురారి సినిమాకి ఇంత స్టోరీ చెప్పారు, 2 families ఎమోషన్స్ అని మీ ఇద్దరు అలా 6 years నుంచి 7 years నుంచి కలిసి తిరుగుతున్నాం కదా, సో మాకు తెలుసు ఇచ్చి ఎవ్రీ ఆస్పెక్ట్. దాని తర్వాత సార్ అవన్నీ ఇన్ని చెప్పిన అవన్నీ చూసుకోకుండా ఎందుకు దిగుతాను. సూపర్. ఎనీ హ్యావ్ 18th రిలీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఇంత ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ మాకెంతో ఇష్టమైన సినిమాలని ఒకసారి థియేటర్స్ తీసుకొచ్చి ఇప్పుడున్న జనరేషన్కి కూడా కనెక్ట్ అవుతాయి ఇలాంటి సినిమాలన్నీ కూడా. ఇప్పుడు చూస్తూనే ఉన్నా రిలీజ్ సినిమాలు ఆల్మోస్ట్ అప్పుడు కన్నా ఎక్కువ బడ్జెట్ని కలెక్ట్ చేస్తుంది చెప్పాలంటే. అంటే పిల్లలకి, అంటే అప్పుడున్న పిల్లలకి ఎంత ఫ్యాషన్ ఈ సినిమాలు చూడాలి థియేటర్స్ లో అనేది. మీరు చెప్పారు కదా, టీవీలో చూస్తే ఆ కిక్ ఉండదు, ఈ సినిమాలన్నీ థియేటర్ లో చూస్తే నాకు కిక్ ఉంటుంది కాబట్టి. సో మంచి మంచి సినిమాలు మళ్ళీ మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి మా కోసం. ఫ్యామిలీ సినిమాలు అంటేనే కృష్ణవంశీ అంటే ఫ్యామిలీ సినిమాలు, అలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.